అరవింద్. ఆ పేరు వింటేనే లావణ్య గుండెల్లో అలజడి రేగుతుంది. అందమైన కళ్ళు, మాయ చేసే మాటలతో లావణ్యను తన వలలో వేసుకున్నాడు. లావణ్య ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అరవింద్ ఆమెను ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు నటించాడు. అమాయకురాలైన లావణ్య అరవింద్ మాటలను నమ్మింది. లావణ్యను మోసం చేస్తూ ఆమె డబ్బు, బంగారు గొలుసును దొంగిలించాడు అరవింద్. ఆమెతో శారీరకంగా కూడా దగ్గరయ్యాడు. లావణ్య మాత్రం అరవింద్ మోసాన్ని గుర్తించలేకపోయింది. అరవింద్ ప్రేమ నిజమని నమ్మింది. ఒకరోజు లావణ్య వాళ్ల పొలం దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో లావణ్య బావ, మామయ్య అక్కడకు వచ్చారు. అరవింద్ లావణ్యతో సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో ఊగిపోయారు. అరవింద్ను కొట్టడానికి ప్రయత్నించారు. లావణ్య వారిని ఆపడానికి ప్రయత్నించింది. నా ప్రియుడిని ఏమీ చేయకండి, లేదంటే నేను చనిపోతాను అని అరుస్తూ అక్కడే ఉన్న 20 అడుగుల లోతైన వ్యవసాయ బావిలో దూకింది. అరవింద్ భయంతో అక్కడి నుండి పారిపోయాడు. లావణ్య నీరులేని బావిలో దూకడంతో తీవ్రంగా గాయపడింది. గంటల తరబడి శ్రమించి ఆమెను బావిలో నుండి బయటకు తీశారు. ఆమె ప్రాణాలతో ఉన్నా అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు, కాని చికిత్స పొందుతూ అదే రోజు మరణించింది. లావణ్య మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లావణ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. లావణ్య మరణానికి కారణమైన అరవింద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. లావణ్య అమాయకత్వం, అరవింద్ మోసం ఒక విషాదానికి దారితీశాయి. ఈ సంఘటన మనకు నిజమైన ప్రేమను, సంబంధాల విలువను గుర్తు చేస్తుంది.